ఈ మోడల్లో క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. సమద్విబాహు త్రిభుజం ఐసోస్లెస్ ట్రయాంగిల్ గురించి క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయన్నమాట. మనకి ఇక్కడ ఎలా చెప్తున్నాడంటే త్రిభుజం యొక్క భుజాల యొక్క నిష్పత్తి చెప్తూ ఉన్నాడు అనమాట. 3:3:4 అన్నాడు. అంటే రెండు భుజాలు సమానంగా ఉన్నాయి, మూడో భుజం వచ్చేసి భూమి అనుకున్నాను నేను. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కూడా ఇస్తూ ఉన్నాడు. లెంత్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్స్ అంటే లెంత్ ఆఫ్ ది ఈక్వల్ సైడ్ అంటే 3 పార్ట్స్ కదా, ఇక్కడ 3 పోతుంది, ఇక్కడ 3 పోతుంది, రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెండింటిలో ఏది ఈక్వల్ సైడ్ అవుతుందని అడుగుతున్నారు. మనం చూడండి ఈజీగా రాయడం కోసం ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ లంబ సమద్విఖండన రేఖగా తీసుకున్నాను. మొత్తం 4 పార్ట్స్ అంటే ఇది 2 అవుతుంది, ఇది 2 అవుతుంది. మన క్వశ్చన్లో ఏరియా ఇచ్చేసాడు. ఇక్కడ హైట్ తెలిసింది అనుకోండి, ఈ రెండింటి యొక్క ప్రొడక్టే మనకు ఏరియా అవుతుంది. పర్పెండిక్యులర్ బైసెక్టార్ ఇది మిడ్ పాయింట్ అవుతుంది, రైట్ యాంగిల్ అవుతుంది. 3² అంటే 9, 2² అంటే 4, 9 - 4 5, 5కి రూట్ తీసుకుంటే √5 అవుతుంది హైట్. అంటే ఏరియా అంటే ఈ రెండింటి యొక్క ప్రొడక్టే కదా ఏరియా. 2√5 అవుతుంది మనకి ఏరియా ఇక్కడ. ఆ 2√5 ఏరియా వచ్చేసి క్వశ్చన్లో ఎంత అన్నాడు, 32√5 అన్నాడు. చూడండి ఏరియా ఎన్నిసార్లు పోతుందో, √5 క్యాన్సిల్, 2 16 పోతుంది. వైశాల్యం అనేది ఎన్ని రెట్లు ఉంది, 16 రెట్లు ఉంది. మనం ఏ త్రిభుజంలోనైనా సరే భుజాలు x రెట్లు అయితే వైశాల్యం x² రెట్లు అవుతుంది. అలాగే ఇక్కడ వైశాల్యం 16 రెట్లు అవుతుందంటే భుజం ఎన్ని రెట్లు అవుతుందని సైడు 4 రెట్లు అవుతుందని. భుజం ఎన్ని రెట్లు అవుతుందంటే 4 రెట్లు అవుతుంది. మరి భుజం ఇక్కడ 3 3 4 ఉందన్నమాట. 3 4s are 12, 3 4s are 12, 4 4s are 16. సమాన భుజాలు పొడవు అంటే 3 పార్ట్సే కదా మనకు అక్కడ అడుగుతుంది. కాబట్టి 3 × 4 ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది. నెక్స్ట్ వన్.